హాయ్ గైస్, ఈ రోజైతే నేను బనకోడి కూర అయితే నేను బాగా వండేసాను. చాలా టేస్ట్గా వండాను. ఇప్పుడు మా అమ్మమ్మ స్టైల్లో అయితే వండాను ఇది నేను. ఇప్పుడు చూడండి, మా వారైతే ఈ మాంసంతో పాటును పచ్చిమిరపకాయలు తెచ్చారు. ముందు ఇంట్లో పచ్చిమిరపకాయలు ఇవ్వన్నానని. పచ్చిమిరపకాయలు ఎందుకు తెచ్చారంటే నేను ఆల్రెడీ ఘాటుగా ఉన్నానని పచ్చిమిరపకాయలు తెచ్చారు, ఎక్కువ తెచ్చారు. నేనైతే తక్కువ తెమ్మన్నాను. ఎందుకు ఇలా బహుమతి పెట్టానంటే మా వారితో 3 రోజుల పాటు మాట్లాడలేదు. ఎందుకనంటే నేను ఏవో ఖర్చులకి 500 రూపాయలు అడిగితే మా వారైతే ఇవ్వలేదు. మళ్ళీ ఇవ్వకపోగా కేకలు వేసి మళ్ళీ మీ అమ్మగారి కానీ తెచ్చావా అని అడిగారు. మీ అమ్మ బాబుదా అని అడిగారు. నేనైతే బోళ్ళు కష్టపడుతున్నాను, మీ అమ్మ బాబుది కానీ తెచ్చిపెట్టావా అన్నారని అయితే 3 రోజులు బట్టి అలిగి ఆయనకైతే సారీ కాసిపోస్తున్నాను. నేనైతేని సారీ కాసిపోతున్నానని ఈ రోజైతే బనకోడి మొత్తం కోయించుకొచ్చేసారు. అయితే ఈ మాంసం అంతా వండేస్తే బక్కసూడిలో తినేస్తారన్నమాట అనేది నేనైతే అనుకుంటున్నాను. అందుకని మళ్ళీ వచ్చి అల్లంచి వచ్చి మళ్ళీ కసురుతున్నారు నన్ను. కసిరి అది ఇప్పుడు కూరకు వండేసి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టి వారం అంతా వండాలని చెప్తున్నారు. ఆర్డర్లు వేసి వెళ్తున్నారు. అలా అయితే నేను వండంటే మళ్ళీ నా మీద ఏది తెలుసుకున్నారు. అందుకని ఇంకేం చేయాలో తప్పక మళ్ళీ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతారు కదండి, బాక్స్లో అయితే నిల్వ చేస్తున్నాను. మా పొట్టిది కూడా ఇక్కడ మా సినిమా అంతా ఏం జరుగుతుందో తెలియక మా పొట్టిది అయితే అలా చూస్తుంది. ఇదైతేని ఇది బాక్స్లో పెట్టేసి నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే వెళ్తున్నాను. మా ఫ్రిడ్జ్ అసలే ఖాళీ లేదు. ఖాళీ లేకపోయినా దాన్ని ఎక్కడొక్కడ ఇరికించాలి కదా అనేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే రెడీ అయిపోయాను. ఇప్పటికే మా ఫ్రిడ్జ్ కిక్కిరిసిపోయినట్టు ఉంది ఖాళీ లేకుండానే. ఆ బాక్స్లన్నీ తీసి మళ్ళీ కిందలో పెట్టి ఇప్పుడు పెట్టాను. మా పొట్టి చూడండి, ఫ్రిడ్జ్ దొరికితే చాలు, తీస్తే డీప్ ఫ్రిడ్జ్ తీస్తే చాలు ఐస్ తినేస్తుంది. ఎంత రొంప వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది అన్నని. ఇప్పుడైతే మా ఫ్రిడ్జ్ పట్టట్లేదని మళ్ళీ ఫ్రిడ్జ్ తీసి అవన్నీ సరి చేసి మళ్ళీ ఫ్రిడ్జ్ వేస్తున్నాను. మా పొట్టిదైతే వేద్దని గోల పెడుతుంది కానీ నేనైతే వేస్తాను. ఏంటి వేస్తే వేద్దని. ఇంతట్లో మా వారు వంటగదిలో వంట చేసేస్తున్నారు కదా, నేనైతే సంబరాలు పడిపోయి గుద్దేసుకుంటున్నాను సంకలో. అయితే మా వారు ఏం చేస్తున్నారో ఇక్కడ చూడండి, పొయ్యి వెలిగించి అగ్గిపొల్లు వెలిగించుకుని తను ఏం చేస్తున్నారా అని ఇలా కెమెరా పట్టుకుని కూడా వెళ్తున్నాను. వెళ్తుంటే చుట్ట కాల్చుకుంటున్నారు. ఓసి నేను ఇంకా కూర వండేస్తున్నారు అనుకుని నేనైతే కూర అనవసరంగా వచ్చానని మళ్ళీ వంటగదిలోకి వచ్చేసాను. వంటగదిలోకి వస్తే చూడండి కాసేపు సీరియస్ అయిపోయారు వండానని. మళ్ళీ నేను సీరియస్గా ఉన్నానని చూసి నవ్విస్తున్నారు చూడండి వీడియో తీసేటప్పుడు. అయితే ఈ కూర టేస్ట్ వండాలని మరి ఆర్డర్ వేసి మరి చెప్పారు. ఇందులోదైతే గుండుకాయ తీసాను. గుండుకాయ కదనంగా ఒక గుడ్డు మిగిలింది. వాళ్ళు కోసి ఇచ్చేటప్పుడు సగం తీసేసుకుంటారు, సగం ఇస్తారు షాప్ వాళ్ళు. అయితే ఇవి ఇలా పక్కకు పెట్టి ఇవి కలిపేస్తే మళ్ళీ పొడైపోతాయి ఎలాగనేసి పక్కన పెట్టాను. ఈ కూరకు రెడీ చేసుకోవడానికి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోయలేదు, ఉల్లిపాయలు కోసాను. కొత్తిమీర అయితే మా మేడ మీద వేసాను. అది ఫ్రెష్గా చూడడానికి తెచ్చాను. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు నూరాను. ఇది నూరి నేనైతే శనకాల మీద నూరాను, అందుకే కొంచెం గొతుగొతుగా ఉంది. అయితే నూరు ఇక్కడ పెట్టాను. ఉప్పు బుడ్డి, కారం బుడ్డి, ఆయిల్ బుడ్డి పెట్టాను. ఇలాగా మా వారు వెలిగించారు కదా కుక్కర్. ఈ కుక్కర్ అయితే వేడైపోయింది. ఇప్పుడు వేడయ్యాక ఏమేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ముందు ఉల్లిపాయలు వేయాలా లేకపోతే ఆ మాంసం వేయాలా అని ఆలోచిస్తున్నాను. వేసి మా వారి మీద పగ ఎలా తీర్చుకోవాలా అని అయితే నేను పైకి చూసి ఆలోచించుకుంటున్నాను. ఐడియా వస్తుందని. ఐడియా వచ్చే వరకు అయితే నేను అలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు మా వారి మీద ఫుల్ ఫైర్గా ఉన్నాను, ఫుల్ కోపంగా ఉన్నాను. అయితే ముందు మాంసం వేసేసుకుంటున్నాను. ఈ కొత్తిమీరని చూస్తుంటే ఎన్నిసార్లు వీడియో తీసినా తీయాలనిపిస్తుంది నాకైతే. అంత ఫ్రెష్గా ఉంది. మా మేడ మీద కొంచెం తొట్టిలో ఉంటే ఆ తొట్టిలో వేసాను. అదైతే బాగా కాసింది. అది తెచ్చి నేను కూరలో వేస్తుంటాను. నేను ఇంకా ఏం చేయాలని ఆలోచించి ఇప్పుడైతే మాంసం వేసేస్తున్నాను ముందు. ఇది బాగా మగ్గిపోయే వరకు కలుపుతున్నాను. కలిపేసి దీన్ని అయితే ఇలా ఈరోజు మాంసం కూర టేస్టీగా వండి పెట్టేస్తే మా వారికి ఎలా కుదరదని నేను ఆలోచించి పచ్చిమిరపకాయలు అయితే ముద్ద నూరేసి వేస్తాను. కొంచెం ఘాటుగా ఉంటుంది, బాగా నన్ను అన్నదానికి సరదా తీరుతుందని. అయితే పచ్చిమిరపకాయలు కోసి వేస్తే సరిపోద్ది. నేనైతే ముద్ద వేసేస్తున్నాను చూడండి. ముద్ద వేసేడులోని మా వారి మీద కోపం తీర్చుకున్నట్టు ఉంటుంది. అది పచ్చిమిరపకాయలు వేస్ట్ అవ్వకుండా అసలు కింద కలుపుకోవడానికి అయితే బాగుంటుంది కదా. నేనైతే ఆడేసి వేస్తాను. ఆడేసి మాంసంలోనే వేసాలి. మాంసాలు వేసిస్తే మాంసానికి బట్టి రెస్టారెంట్ స్టైల్లో బాగా మనకి టేస్ట్ వస్తుంది. ఆ స్మెల్ కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే మాంసం పచ్చిమిరపకాయల ముద్ద కలిపి బాగా మగ్గిపోయాయి. అందుకని ఉల్లిపాయలు వేస్తాను. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసే బాగా మగ్గనివ్వాలి మనం. ఉల్లిపాయలు ఎంతసేపో మగ్గవు. ఎందుకంటే చాలా మందికి డౌట్ రావచ్చు, ముందు ఉల్లిపాయలు వేపి తర్వాత మాంసం వేపుకుంటాం కదా అని. ఉల్లిపాయల కంటే స్ట్రాంగ్ మాంసం, అందుకు మాంసం ముందు నూనెలో మగ్గితేనే బెస్ట్గా ఉంటుంది. మా మసాలా కూడా అడుక్కొచ్చేసింది. నేను ఆడి పెట్టుకున్న మసాలా ఇది కూడా డొక్కు దులిపేస్తున్నాను ఇందులోని వేసి. ఇప్పుడు వారి మీద పగ తీర్చుకోవడానికి అయితే నాకు టైం వస్తుంది అనిపించింది కారం వేసేటప్పుడు. ఆల్రెడీ పచ్చిమిరపకాయల ముద్ద నూరు వేసేసాను కదా, ఈ కారం కూడా వేసేస్తున్నాను. కారం అయితే అందరూ 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది. నేనైతే 3 స్పూన్స్ వేసాను. 3 స్పూన్స్ వేసాక మా వారికి ఎలా పగ తీర్చుకుని ఇప్పుడు అమ్మాయి బాబాయ్ అనిపించేలా మంచినీళ్ళ బాటిల్ దగ్గర పెట్టుకుని అనుకుని అయితే నేను ఇలా ఆలోచించుకుంటూ వండేస్తున్నాను. ఈ కూర మొత్తానికి దాదాపు దగ్గరికి వచ్చేసింది. ఇవి బాగా వేపుకుంటే గానీ కారం మాసానికి పట్టదు. అందుకని అయితే నేను బాగా మగ్గించేస్తున్నాను. మగ్గించేసి ఈ కూరని బాగా మగ్గించేసి
మా వారికి అయితే వడ్డించడానికి అయితే రెడీ అయిపోతున్నాను. ఇదిగో ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే ఇప్పుడు సరిపోద్ది. కొంచెం వాటర్ వేసుకునే ముందు ఇంకా నీరు పైకి చిమ్మేలాగా, నూనె పైకి చిమ్మేలాగా అయితే మనం వేసుకుంటే సరిపోద్ది. నేను ఏ పచ్చిమిరపకాయల ముద్ద అయితే ఆడానో మిక్సీ గిన్నెలోని దాంతో నీళ్ళు తెచ్చాను చూడండి. ఇంకా పచ్చిమిరపకాయలు దాన్ని అంటే అని ఉండిపోతే వేస్ట్ అవుద్దని ఇప్పుడు అక్కడ పెట్టుకున్న ఒగ్గాను ఒక గుడ్డు ఉంది. ఆ గుడ్డుని అయితే తెచ్చి ఇప్పుడు కలపకుండా అందులో వేస్తాను. నేను మేడ మీద తెచ్చిన ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అయితే కొంచెం జల్లాను, కొంచెం పైన డెకరేషన్ ఉంచాను. అదైతేని నాకు ఇంకా కొత్తిమీర అంతా వేసాలనిపిస్తుంది కానీ ఇంకా మళ్ళీ మిగతా కూరలకు ఉండదేమో అని కొంచెం కొంచెం తెస్తున్నాను మేడ మీద నుంచి. ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు పోయాక మా వారు ఆళ్ళొంచి గోల పెట్టేస్తున్నారు. భలే వాసన వచ్చేస్తుంది, భలే వాసన వచ్చేస్తుంది అని ఇందులో కారం వేసాను తెలక. ఇది లాస్ట్ చికెన్ మసాలా కూడా వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉండగానే మా వీడియోని ఇస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. ఓకే అండి. ఇప్పుడైతే మా కూర నేను గిల్లోకి తీసేస్తున్నాను, అయిపోయింది, దగ్గరికి వస్తుంది. అయితే ఈ కూర అంతా దగ్గరికి తీసి మళ్ళీ ఇప్పుడు ఈ వండిన గిన్నె కూడా మా ఆయనకు ఊడ్చి పెట్టేలా ఈ కారంతో గోల పెట్టకపోతారా అని అయితే నేను చూస్తున్నాను. అలా ఆలోచించుకుని ఇప్పుడు ఈ కూర అయితే మీతో షేర్ చేసుకుందారని మీకు చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా ఈ కూర గురించి కామెంట్ చేయి, మీరు వండుకున్నట్టయితే నాకు కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, మా ఛానల్ ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే మా వారు ఒక్కసారి నేను ఇలా కూర పట్టుకుని మా సబ్స్క్రైబర్స్కి మా ఫ్యాన్స్కి చూపిస్తాను అని వీడియో తీయమంటే తీయనంటున్నారే, అంత కోపంగా ఉన్నారు. ఇంత కారం వేసానో నేను ఎలా పగదీర్చుకుంటున్నానో మా వారికి తెలియదు. వాళ్ళు ఆవురు మంట కూర్చుంటున్నారు నేను కూర ఎప్పుడు తెస్తానని. అయితే మా వారికి పెట్టకుండానే నేను ఒకటి నిశ్చయించుకుని రెడీ అయిపోయాను. నేను వండిన కుక్కర్ గిన్నె ఉంది కదా, ఆ కుక్కర్ గిన్నెలో నేను ఊడ్చుకుని తినేసి ముందు అప్పుడు మా వారికి పెడతారని. నేనైనా తక్కువ తిన్నానా? నేను ఇప్పుడు దాకా కష్టపడి వండాను కదా, ఇప్పుడు భోజనం అయితే నేను ఫినిష్ చేసి అప్పుడే పెడతారు, కంగారు లేదని ఇప్పుడు నేను ఇక్కడ భోజనం చేసేస్తున్నాను. కానీ దీని టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, కానీ కారం మాత్రం బాగా ఎక్కువైపోయింది. దీని టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉంది. నేను చెంబుతో వాటర్ పెట్టుకుని అయితే మాత్రం ఇలాంటి 3 చెంబులు నీళ్ళు తాగాను. మీకు చూపించడానికి అయితే నాకు వీళ్ళు ఎంత ఎక్కువైపోతుందని చూపించలేదు. అయితే మా పొట్టిది కూడా ఏం చేయాలో అర్థం అవ్వక మా పొట్టిది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటుంది. మీకు కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్